యుక్తాహార విహారస్య అంటే విహారం దగ్గరికి ఎక్కడికో పోయినాం. అర్థమైంది కదా? ఆహారం మధ్య మార్గంగా తీసుకుందాం. మరి ఆహారం మధ్య మార్గంగా తీసుకోవాలి. మరి ఎప్పుడు తీసుకోవాలి? ఆహారం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? టైం అయినప్పుడు తీసుకోవాలి కదా. వాచి చూద్దాం. కడుపు చూస్తామా? నిజం చెప్పండి. కడుపు చూస్తామా? వాచి చూస్తామా? కడుపు చూడడానికి కూడా లేవాలి. వాచి చూస్తాం. టైం ఏంటండి ఇలాంటి కదా అంటాం కదమ్మా. కొందరు చూస్తారు కడుపు. కడుపు చెప్తుంది, శరీరం ప్రతిదీ చెప్తుంది. ఒక రోగం రావడానికి ముందే సిగ్నల్ కూడా ఇస్తుంది. మెల్లమెల్లగా చిన్నగా నొప్పిని ఇస్తుంది. మనం కేర్ చేయం, అప్పుడు విజృంభిస్తుంది. అందుకని శరీరంలో ఉన్న ప్రతి కణము మనకి ఇంటెన్స్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడుంటే తెలుసా? మన ధ్యాసలో మనం ఉంటే ఇగో ఈ పలానా రోగం స్టార్ట్ అవుతుంది, వస్తుంది, జాగ్రత్త అని చెప్తుంది. అందుకని ఆకలి అయితే నీకు ఇంటెన్స్ ఇస్తుంది కణాలు. ఆకలి అవుతుంది, పేగులు ఏం చెప్తాయి? గుర్రు గుర్రు అని పడుతుంది. లోపల పేగులు ఏమంటాయి? గుర్రు గుర్రు. ఆకలి అవుతుంది, అప్పుడు తినాలి. అర్థమైందా? టైం అయిందని ఎప్పుడు ఫోన్ చేయొద్దండి. అది ఏమైతుందంటే కుళ్ళిపోతుంది, లోపల అరగదు, కుళ్ళిపోతుంది. మనం మంచిగా తినాలి. మళ్ళీ మంచిగా తిని కూర్చోవద్దు, పడుకోవద్దు, కష్టపడాలి. ఒకవేళ మంచిగా తిన్నావనుకో, కూర్చున్నావనుకో, పడుకున్నావనుకో, ఏమైతుంది? కొవ్వుగా మారుతుంది. అర్థమైందా? అదే మనం కష్టపడ్డాం, భోజనం చేసి ఏం చేయాలి? పని చేయాలి. ఒక 100 అడుగులు పటా తిన్న తర్వాత స్లోగా నడవాలా, తినకన్నా ముందు స్పీడ్ నడవాలా, తిన్న తర్వాత అడుగులో అడిగేసి 100 నడిచి పని ఉందనుకోండి, ఆ పనిలోనే నడక అయిపోతుంది. తిన్న తర్వాత పండుకోవడం, కూర్చోవడం చేయద్దు, అప్పుడు కొవ్వుగా మారుతుంది. అందుకని ఆహారం మితంగా తినాలి, ఆకలైనప్పుడు తినాలి. ఎంత తినాలి, ఎప్పుడు తినాలి చక్కగా చెప్పింది శ్లోకంలో. ఆకలైనప్పుడు తినాలి, కుర్రని పేరుగా చెప్పినప్పుడు అప్పుడు భోజనం చేయండి. తర్వాత మనం ఎక్కువసార్లు తినాల్సిన అవసరం రాదన్నట్టు. కొంచెం మేము ఈ అరిసి కొంచెం ఆకలి మాకు అవుతుంది. అదే మేము ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం మేము నీళ్ళలోనే ఉంటాం. వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి నీళ్ళతో, లేకపోతే పొద్దున ఫ్రూట్స్ అట్లా తీసుకొని సాయంత్రం టైంలో 5 గంటలకే మేము సూర్యోదయం కాకుండా ముందే భోజనం చేస్తాం. అంటే ఇంటికాడ పద్ధతి అన్నీ వేరే ఉంటాయి. బయటకు వచ్చినట్టు అరుస్తూ ఉంటాం కదా, ఆహారం అవసరం. అందుకని ఎనర్జీ బాగా డౌన్ అవుతూ ఉంటుంది. చెప్పు యుక్తాహార విహారస్య. యుక్తము ఆహారం మధ్యంగా తీసుకోవాలి, ఆకలైనప్పుడు తీసుకోవాలి. విహారం అంటే నీ ప్రయాణం ఎక్కడికి పోవాలి? బయటకి కాదు, లోపలికి. యుక్తాహార విహారస్య. యుక్త చేష్టస్య కర్మసు. నీ చేష్టలు అంటే నీ కర్మలు ఎలా ఉన్నాయి చూడండి. ఎన్ని చెప్తుండ్రు ఒక్క శ్లోకంలో. భోజనం గురించి చెప్పిండు, బయట ఎక్కడంటే అక్కడ తిరిగి నీ సమయాన్ని, నీ జీవితంలో ఉన్న సమయాన్ని తిరిగి వచ్చేది కాదు. ఒక్క నిమిషం వృధా చేయకు. ఎక్కడికంటే అక్కడికి తిరగడం మానేసి నీ లోపలికి నువ్వు వెళ్ళు, నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. అలాగే ఇంకేమంటుండు? యుక్తాహార విహారస్య. యుక్త చేష్టలు నీ చేతులతో చేస్తే కర్మలు ఎలా ఉన్నాయి? ఈరోజు నేను చేసే కర్మ ఎలాంటిది? నా చేతులతో నేను చేస్తున్న కర్మ, ఈరోజు పద్మ చేస్తున్న కర్మ. అంటే ఈ కర్మలు ఎలా ఉండాలి చెప్తున్నాను. అంటే మనకు మోక్షాన్ని ఇచ్చే కర్మలు చేయాలి. మరి దీన్ని కూడా సంసారం పట్టించుకోకుండా చెయ్యొద్దు అంటుండు మధ్య మార్గంగా. అర్థమైందా? విహారస్య. తర్వాత యుక్త స్వప్నావబోధస్య. స్వప్నం అంటే కళలు. అంటే
నిద్ర కూడా యుక్తంగా పోవాలి. మా 6 గంటలు 8 గంటలు పండద్దు అంటున్నాడు చూడండి. తక్కువ వండుకొని ఎక్కువ ధ్యానం చేయాలి. యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి. ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు పాటిస్తావో నీకు యోగం కుదురుతుంది, నీ దుఃఖం పోతుంది. ఇది మేడం ఈ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు మీరు చెప్పాలి ఏమేం చెప్పినా నేను ఈ శ్లోకంలో నేనేమేం చెప్పినా అవన్నీ చెప్పాలా? ఆహారం మితంగా తీసుకోవాలి. ఒకటి ఆహారం మితంగా, ఎక్కువ లేక సరిపడా. మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలా? వెరీ గుడ్. రెండోది వచ్చింది. మూడవది విహారం. ఏం చేయాలా విహారం అంటే? అమ్మ నువ్వు చెప్పు. నువ్వే విహారం. మీరు ఇండే క్లాస్ ఎక్కువ నడవాలని చెప్పేనా? బయట యాత్రలకు తిరిగి నీ యొక్క జీవితంలో ఉన్న కాలాన్ని వృధా చేసుకోకు. నీ లోపలికి నువ్వు వెళ్ళు, అంటే ధ్యానం చెయ్యు. ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మన్మలు పుట్టిళ్ళు, ఇంకా నాకేం పని లేదని మనం ఎటుపోతాం? తీర్థయాత్రలు తిరుగుతామా లేదా? అంటే ఆ తీర్థయాత్రలు తిరిగి సమయాన్ని వృధా చేసుకోకు. నీలోనే తీర్థయాత్రలు ఉన్నాయి, నీ లోపలికి నువ్వు వెళ్ళు అని ఎవరు చెప్తున్నారు? భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. మరి భగవంతుడే ఇలా చెప్తున్నాడంటే భగవంతుడు ఏం చెప్తుండు? తల్లి నోరు తెరు, మట్టి విన్నావా అని అడిగితే నోరు తెరిచి చూపించి. అంటే ప్రతి మనిషి లోపల ఏముంది? విశ్వం మొత్తం దాగి ఉంది. ఎంత గొప్పగా చెప్పిండండి భగవానుడు. భాగవతంలో ఉంటుంది ఈ విషయం. ఎందుకంటే కృష్ణ లీలలు అంటే మనం ఏమనుకుంటామంటే కామెడీ అనుకుంటాం. లీల అంటే ఆ లీల వెనకాల ఉన్న జ్ఞానం. చూడండి కృష్ణుడు ఏం చెప్తుండు? మట్టి విన్నాడు, కానీ ఆ మట్టి ఎవరు? ఆయన భార్య. భూదేవి ఎవరు? విష్ణుమూర్తికి భార్య. మట్టి విన్నావా అని కృష్ణ అనే అమ్మ కొట్టడానికి వస్తే నోరు తెరిస్తే మొత్తం బ్రహ్మాండాన్ని గ్రహించిండు. అంటే ప్రతి జీవుడిలో ఏముంది? ఈ అండంలో, ఈ పిండంలో బ్రహ్మాండం ఉంది దాగి. ఆ బ్రహ్మాండం లోపలికి వెళ్ళమంటుండు విహారం అంటే. అసలు మీ అదృష్టం అండి క్లాస్ ఎట్లా వస్తున్నది? మనలోనే బ్రహ్మాండం ఉంది. విహారం బయట కాదు, లోపల చేయండి. ఈ బ్రహ్మాండం లోపలికి వెళ్ళమంటారు. అమ్మ కడుపులో అండంగా గుడ్డుగా వస్తావు. ఆ గుడ్డు పగిలి గర్భసంచిలోకి దూరుతావు. పిండముగా పెరుగుతుంది. ఆ పిండము పెరిగి ఈ బ్రహ్మాండం లోపలికి వెళ్తే ఇక జన్మే లేదు. అందుకే అండ పిండ బ్రహ్మాండము అన్నారు. ఈరోజు మనకి ఈ పద్మా మేడం శంకర్ సార్ వల్ల మన అదృష్టం పండింది. చెప్పే అవకాశం, నేర్చుకునే అవకాశం నాకు, నేర్పిస్తూ నేర్చుకునే అవకాశం నాకు, నేర్చుకునే అవకాశం మీకు వాళ్ళు కల్పించింది. వాళ్ళకి ఒకసారి గట్టిగా క్లాస్ కోరుకుంటే సంపాదించి. ఇంకా మీరు ఏం చెప్పలేదు? విహారం అయిపోయింది. తర్వాత 3 చెప్పింది. ఒకటి ఆహారం మితంగా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి. తర్వాత బయట విహారం కాదు, బ్రహ్మాండం మన లోపలికి విహారం చేయాలి. గుర్తుంటుందా? ఉంటుందా రోజు గుర్తు? 3వది అయిపోయింది. ఇంకా ఇంకేం చెప్పినా? నిద్ర. దానికంటే ముందు నేను ఎదుర్కొనే ఉన్నట్లున్నది.
కర్మసు. నీ కర్మలు, నీ చేతులతో చేసే కర్మలు ఎలా ఉండాలి? ఆత్మ ఎదుగుదల కోసం ఉండాలి. ఈరోజు 10వ క్లాస్ ఆత్మ ఎదుగుదల కోసం, సునీత మేడం చెప్పడానికి తన ఆత్మ ఎదుగుదల కోసం, ఇతరుల ఆత్మ ఎదుగుదల కోసం, మీరు మీ ఆత్మ ఎదుగుదల కోసం. ఇది నిజమైన కర్మ. మరి ఈ కర్మ ఎప్పటి నుంచి చేస్తున్నాం? పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు. అంటే యుక్తంగా చేస్తున్నాం. మొత్తం డే అంతా చేస్తలేదు. పొద్దున ఇంటికాడ ఉన్నారు, మళ్ళీ రాత్రికి ఇంటికాడ ఉంటారు. అంటే యుక్తంగా, అంటే మధ్య మార్గంగా. కానీ ఆత్మ ఎదుగుదలకి మాత్రం ఖచ్చితంగా మన కర్మలు చేయండి. అర్థమైందా? తర్వాత ఇంకోటి ఏంటిది? నిద్ర మితంగా పోవాలి. మితంగా పోవాలి. 3 గంటలు నిద్ర పోయి 3 గంటలు ధ్యానం చేయాలి. అంటే ఆ స్థితికి మనం పెరగాలి. ఎంత వయసు ఉందో అంత ధ్యానంతోనే మొదలు పెట్టాలి. 1 గంట ధ్యానం 3 గంటల నిద్రతో సమానం అని కనిపెట్టిండ్రు. ఇప్పుడు మీరు పిరమిడ్లో కూర్చొని గంట వేసారనుకో, మంచి స్థితిలోకి. అంటే గంట కూర్చుంటూ శరీరం కాదు, మనసు కూర్చోవాలి. మీరు పోయి లోపల మేడం నేను గంట ధ్యానం చేసినాను మీరు వస్తారు. కానీ కూర్చున్నది ఎవరు? శరీరం. మనసు కూర్చున్నదా లేదా చూసుకో. మనసు ఎప్పుడైతే కూర్చుంటుందో అది లెక్క పెట్టాల. అప్పుడు మనసు ఎంతసేపు కూర్చుంటుందో దానికి 3 నిద్రతో సమానంగా మారుతుంది. అంటే నిద్ర ఎక్కువ అవసరం లేదు. ధ్యానం ఎక్కువ చేసేవాడు. అందుకే మేము రాత్రిలో ధ్యానం చేస్తాం. పొద్దున ఎప్పుడో కూర్చున్నాం, 3 గంటలు అయ్యేదాకా అందుకే బయట రాత్రి కూడా అందులోనే పడుకుంటున్నాం. బెస్ట్. ఏ పరుపు పనికి వస్తుంది, ఏ మంచం పనికి వస్తుంది? పిరమిడ్కి. పిరమిడ్ ఎక్కడ ఉండేదాలో అక్కడ పడుకుంటాం మేము. అందులో పొద్దున లేచి వచ్చాకలే క్లాస్ అయ్యేంత వరకు ఇక్కడ ఉన్నప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకని మనం పడుకోవడం తక్కువ, ధ్యానం ఎక్కువ, తినడం తక్కువ, విహారం. మనం అంతరంగంలో ప్రయాణం చేసి ఈ శ్లోకం బాగా అర్థం చేసుకుంటే అసలు చూడండి, భగవంతుడు ఒకటే చెప్పిండు. పత్రిజీ కూడా ఏం చెప్పిందంటే 700 శ్లోకాలకి వెళ్ళి ఒకే ఒక్క శ్లోకం ఆచరించండి అన్నాడు. మొత్తం ఆచరించకపోయినా పర్వాలేదు, మీరు ఈ శ్లోకం ఆచరించి చూడండి. ఒకటి, ఆహారం మితంగా తీసుకోవాలి, ఆకలైనప్పుడు తీసుకోవాలి. మన విహారం లోపలికి వెళ్ళాలి, బయటకు కాదు. అంటే ధ్యానం చేయాలి. తర్వాత ఏంటిది? మన కర్మలు మనసుకు సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి కాకుండా ఆత్మకి సంబంధించి మన ఆత్మ ఎదుగుదలకి, తోటి వారి ఆత్మ ఎదుగుదలకి. ఇప్పుడు మనం చేస్తున్న కర్మలు అవి. అలాంటి కర్మలు చేయాలి. ఎలా ఉన్నాయో కర్మలు చూసుకోవాలి. తక్కువ నిద్రపై ఎక్కువ ధ్యానం చేస్తే అప్పుడు నీకు యోగం వస్తుంది. అంటే ధ్యానం కుదురుతుంది, దుఃఖం పోతుంది. ఇది శ్లోకం యొక్క పరమార్థం. ఇది పాటిస్తే మీరు మారరా? మారుతారు ఖచ్చితంగా. ఒక అద్భుతమైన మాస్టర్గా ఎదుగుతాం మనం. ఇన్ని ఉన్నాయి. నిద్ర తక్కువ, ధ్యానం ఎక్కువ. తక్కువ మాట్లాడండి, తక్కువ ఆలోచించండి. ఎందుకంటే డ్యామేజ్ అవుతుంది లోపల. ఆహారం ఎక్కువ తీసుకుంటే, నిద్ర ఎక్కువ పోతే ఏమైతే తెలుసా? మైండ్ మొత్తం చెడిపోతుంది. ఇది పనిచేయని బుర్ర. ఎప్పుడు లేస్తాం? సూర్యుడు అయిపోయినాక ఎప్పుడో లేస్తాం. అంటే ఈ బుర్ర షార్ప్గా పనిచేయాలి అంటే మనం షార్ప్గా లేవాలి. అందుకని మనకి నిద్ర వల్ల, బాగా నిద్ర వల్ల మన బ్రెయిన్ చెడిపోతుంది. ఆహారం ఎక్కువ వల్ల మన జీర్ణకోశము, ప్రేగులు ఖరాబ్ అవుతాయి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు. నా గొంతు ఎటు పోయిందో ఏమో అసలు రావట్లేదు. వస్తున్నారు. ఈ మైకు మధ్య మధ్యలో బ్రేక్ అయిపోయింది. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈ శ్లోకంలో చక్కగా ఆహారం వచ్చింది, నిద్ర వచ్చింది, విహారం వచ్చింది, కర్మలు. ఈ 4 సక్రమంగా ఉంటే ఆహారం, నిద్ర,
కర్మలు, విహారం, ఇవన్నీ 4 సక్రమంగా ఉంటే నీకు ధ్యానం కుదురుతుంది. ధ్యానం కుదిరితే దుఃఖం ఇది తినాలి. చక్కగా వివరించడం జరిగింది. ఇక మీరు ఆచరించలే లేదు. రోజు క్రమం తప్పకుండా చేస్తేనే తప్పకుండా ఫలితం అనంతరం. ఓకేనా మాస్టర్స్? ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. కొంచెం గరమైంది కదా, చల్ల పడకూడదు. తర్వాత ప్రసాదం తీసుకుందాం. కళ్ళు మూసుకొని హాయిగా ప్రశాంతంగా అది ఆఫ్ చేసినాం చెయ్యి ఆన్ చెయ్యి